విజయ్, దళపతి విజయ్, అదేది ఉదయ దళపతి అంటారట అతనికి అవార్డు ఇక్కడ. అంటే మన దాన్ని ఏమంటారు బిరుదులు ఇక్కడ, సూపర్ స్టార్, మెగాస్టార్, పవర్ స్టార్, ఎట్లాగో అట్లాగా ఉదయ దళపతి అంటారట. ఆయన ఒక పార్టీ పెట్టాడు టీవీకే అని చెప్పి. ఇవాళ లక్షలాది మందితో ఓ మీటింగ్ జరిగింది, భారీ బహిరంగ సభ, లైక్ ఒకప్పుడు చిరంజీవి తిరుపతిలో పెట్టినటువంటి సభ తరహాలో. ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. చాలామంది చాలా లెక్కలు తీస్తున్నారు, ఏది ఇంతకుముందు ఏ హీరో లేదా ఏ సినిమా రంగం వాళ్ళు ఎన్నెన్ని సాధించారని. అసలు అవన్నీ లెక్కలు తీసేయండి, మనమే బాక్సు బద్దలు కొట్టబోతున్నాం, మనమే సాధించబోతున్నాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మన శత్రువు ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే, రాజకీయంగా భావజాల శత్రువు భారతీయ జనతా పార్టీ. డిఎంకే లాగా ఎవరితో పొత్తులు పెట్టుకోం, భారతీయ జనతా పార్టీతో పొత్తులు ఉండదు. బట్ గతంలో కమల్ హాసన్ చేయలేకపోయింది, విజయకాంత్ చేయలేకపోయింది, శరత్ కుమార్ చేయలేకపోయింది, విజయ్ కుమార్ చేయలేకపోయింది, నేను చేస్తాను అన్నటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. మంచి కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఎట్లయితే వీర ఫ్యాన్స్ ఉన్నారో అట్లాంటి వీర ఫ్యాన్స్ ఉన్నటువంటి వాడు, మంచి హడావిడి చేయగలిగినటువంటి వాడు. అయితే తను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే బీజేపీ భావజాలానికి వ్యతిరేకం. ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే కూడా బీజేపీ భావజాలానికి వ్యతిరేకమే కదా. అప్పుడు డిఎంకే ఓటును చేల్చగలుగుతాడు కానీ భారతీయ జనతా పార్టీ ఏఐఏడిఎంకే వీళ్ళ భావజాలానికి అనుకూలుని చేల్చలేడు కదా. వాళ్ళ అనుకూలు ఓట్లు చేయాలంటే ఇతను తటస్థంగా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. లేదంటే ఈయన వల్ల డిఎంకే ఓడిపోయి డిఎంకే ప్లేస్లో ఇతను రావాలి. 100కి 100% మంది డిఎంకే వాళ్ళు వచ్చి ఈయనకి ఓటేస్తారా? వ్యూహాత్మకమైనటువంటి అతిపెద్ద తప్పిదం చేసినట్టున్నాడు. స్ట్రాటజిక్గా గవర్నమెంట్ పరంగా అడ్మినిస్ట్రీరియల్ టాపిక్స్తో పాటుగా ఇటు రమ్మనమంటంతో పాటు నేను బ్యాలెన్స్డ్గా ఉంటాను, భావజాలం పరంగా నేను హిందుత్వాన్ని అభిమానిస్తాను, అందరూ సమంగా ఉండాలని కోరుకుంటాను లాంటిది వెళ్లాల్సింది కాస్త బీజేపీ భావజాలానికి వ్యతిరేకం మీన్స్ హిందుత్వానికి వ్యతిరేకం. భారతీయ జనతా పార్టీ భావజాలం దొంగ సెక్యులరిజం కాదు. సెక్యులరిజం అంటే పరిపాలనలో మత ప్రమేయం లేని రాజ్యం. కానీ ఇక్కడ అలాంటి దొంగ సెక్యులరిజం కాదు, అది హిందుత్వ మీన్స్ ఇట్ సెల్ఫ్ సెక్యులరిజం. హిందుత్వంలో ఏ మత ద్వేషం లేదు, అదే భారతీయ జనతా పార్టీ చెప్పేది. దాన్ని వ్యతిరేకిస్తున్నాడంటే మైనార్టీ బుజ్జిగింపని. ఇక అప్పుడు డిఎంకేను మైనార్టీనే బుజ్జిగిస్తుంది, అయ్యగారు ఉదయ దళపతి గారు వాళ్ళనే బుజ్జిగిస్తారు. ఇంకేంటి సాధించేది? అదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న.